అది పేజ్ నెంబర్. ప్రియులారా, ఈ రెండవ పత్రిక మీకు ఇప్పుడు రాయిచున్నాను. ప్రభువైన రక్షకుడు మీ అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసుకోవాలనే విషయం మీకు జ్ఞాపకం చేసి నిర్మలమైన మనసులు రేపుచున్నాను. అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొంచు తెలుసుకొనవలెను. ఏలైనగా పూర్వం నుండి ఆకాశం ఉండెననియు నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకంగా మరుతురు. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినవై అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడునూ నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. వచ్చినట్లు ఆ దినమున ఆకాశం మహాధ్వనితో గతించిపోను, పంచభూతములు మికటమైన వేంద్రంతో లయమైపోను, భూమి దాని మీద ఉన్న కృత్యములను కాలిపోను. ఇవన్నీ ఇట్లు లయమైపోను గనక ఆకాశంలో రవులుకొని లయమైపోనట్టు పంచభూతంలో మహావేంద్రముతో కరిగిపోనట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాన్ని ఆశతో అపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యాహీనులను అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థం చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. మన ప్రభువును రక్షకుడు నైనా యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందు జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకి ఇప్పుడు యుగాంత దినం వరకు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభు సాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియమైన పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారి అత్యున్నతంగా హెచ్చించబడిన ఘనమైన శ్రేష్టమైన నామంలో నీ ప్రజల దగ్గర చేరి నీ ప్రజలంగా నీ సన్నిధిలో నీ వాక్యాన్ని ధ్యానించే శ్రేష్టమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకే వందనములు చెల్లిస్తున్నాం. ఈ దినమంతా మీరు సహాయపడుతూ వచ్చిన విధానాన్ని బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తూ పూజిస్తూ ఉంటున్నాం. పాటల్లో ఇంతవరకు సహాయపడినందుకే వందనములు చెల్లిస్తున్నాం. మాకు తోడుగా ఉన్నటువంటి దేవుడుగా ఉన్నందుకే వందనములు చెల్లిస్తున్నాం. అన్ని పరిస్థితుల్లో మాతో మీరున్న దేవుడుగా ఇమ్మానుయేలు దేవుడుగా ఉన్నందుకే వందనములు చెల్లిస్తున్నాం. ప్రేమ కలిగినటువంటి ప్రియమైన తండ్రి, మరొకసారి నీ మందిరాన్ని ప్రేమించి వచ్చిన వారందరిని బట్టి వందనాలు. ఆన్లైన్లో వింటున్న వారిని చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో మరొకసారి మీరు మాతో మాట్లాడుతారమ్మని ప్రార్థిస్తుంటున్నాం. నీ స్వరం వినడానికి విధేయత చూపించటానికి కావలసిన కృపను దయచేయండి. నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు మా కన్నులు తెరవచేయండి. నన్ను మీరు క్షమించి పవిత్రపరిచి పరిశుద్ధపరచమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రేమ కలిగిన ప్రియ తండ్రి, మరొకసారి నీ స్వరం వినడానికి కృపను దయచేయండి. మీరే మాతో మాట్లాడండి. మానవుని మాటలు తలంపులు ఆలోచనలు మరుగు చేయండి. పరిశుద్ధాత్మ సహాయం ద్వారా
నీ వాక్యము మా అందరితో మాట్లాడినట్లుగా కృపను దయచేయండి. మా అక్కర కొలది మీరు మాతో మాట్లాడే దేవుడు ఉన్నందుకే వందనాలు చెల్లిస్తున్నాం. జీవం కలిగిన నీ మాటల చేత మమ్మల్ని బ్రతికించమని ప్రార్థిస్తుంటున్నాం. నీ వాక్యం కొరకై ఆశతో కనిపెట్టుకొని వారముగా చేయమని ప్రార్థిస్తుంటున్నాం. వచ్చిన వారందరిని బట్టి వందనాలు. వారి అక్కర్లు మీరే తీర్చండి, వారితో మీరు మాట్లాడండి. ఎవరు ఖాళీగా వెళ్ళకున్నట్లుగా, సమయాన్ని వ్యర్థం చేయకున్నట్లు కావాల్సిన కృపను దయచేయండి. నన్ను మరుగు చేయండి. నిష్ప్రయోజనమైన అయోగ్యమైన దాసు నన్ను ఒప్పుకుంటున్నాను. మీ రక్తం చేత కడిగి పవిత్రపరిచి ఖాళీ చేయండి. నీ ప్రజల క్షేమం కొరకై, మీ మహిమ కొరకై విరిచి వాడుకోమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రేమ కలిగిన ప్రియమైన తండ్రి, కనబడకుండా పనిచేస్తున్న అంధకార చీకటి శక్తులను విశ్వాసంతో సంఘానికి ఇచ్చిన అధికారంతో బంధిస్తున్నాం. ఇక్కడ ఉన్న సంఘాన్ని, విశ్వాసులను, వారి కుటుంబాలని జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి సంఘాన్ని బట్టి, సాక్ష్యాన్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా ఎవరైనా మార్గంలో గృహాల్లో ఉంటే సమయాన్ని అధిక ఆలస్యం కాకుండా త్వరగా నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం. వాక్యం చుట్టూ గడిపే సమయాన్ని మాకెంతో ఆశీర్వాదకరంగా చేయమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనము 2 పేతురు పత్రిక 3వ అధ్యాయాన్ని ప్రభు మనకి సహాయం చేయకొలది ధ్యానిస్తూ ఉంటున్నాం. మొదటి 2 వచనాల్లో మనం చూస్తూ వచ్చినాం. అసలు పేతురు ఈ పత్రిక ఎందుకు రాస్తూ వచ్చినాడు అనే విషయాన్ని ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. ప్రియులారా, ఈ 2వ పత్రిక మీకు ఇప్పుడు రాయిచున్నానని ఎందుకు ఆయన రాస్తూ వచ్చినాడో, ద పర్పస్ ఆఫ్ దిస్ లెటర్, ఈ యొక్క పత్రిక యొక్క ఉద్దేశాన్ని పేతురు ఇక్కడ ప్రస్తావించినాడు. పేతురు తన పత్రిక రాయడానికి గల ఉద్దేశం ఏంటంటే, వారిని రేపాలని ఈ పత్రిక రాస్తూ వచ్చినాడు. 1వ అధ్యాయము 14వ వచనంలో రాయబడుతూ వచ్చింది, మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారం నా గుడారంను త్వరగా విడిచిపెట్టవలసి వచ్చుననెరిగి నేను ఈ గుడారంలో ఉన్నంత కాలం ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. కాబట్టి పేతురు పత్రిక ఎందుకు రాస్తూ వచ్చినాడంటే, ఈ సంగతులు జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుటానికి, మిమ్మల్ని పురికొల్పటానికి, మిమ్మల్ని ఎంకరేజ్ చేయటానికి, మిమ్మల్ని ప్రోత్సహించటానికి. ఐఎమ్ రైటింగ్ దిస్ లెటర్ టు ఎంకరేజ్ యూ. మిమ్మల్ని ప్రోత్సహించడానికి, బలపరచడానికి పత్రిక రాస్తూ వచ్చినానని చెప్పాడు. తర్వాత 3వ అధ్యాయంలో కూడా 2వ వచనం అంటాడు కదా, నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను. కాబట్టి ముందుకు వెళ్ళకముందు మనము పోయిన వారం ఏం చూసినామంటే, జ్ఞాపకం చేసుకొనవలెను. ఏం జ్ఞాపకం చేసుకోవాలి చెప్పండి? అపోస్తలులు, ప్రవక్తలు మనకిచ్చినటువంటి ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకోవాలి. అంటే దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకునవలసిన వారంగా ఉన్నాం. దేవుని వాక్యాన్ని చదవవలసిన వారంగా ఉన్నాం. దేవుని వాక్యాన్ని చదివిన వాళ్ళే దేవుని వాక్యాన్ని తెలుసుకుంటారు. ఎవరైతే తెలుసుకుంటారో వారే లోబడతారు. ఒబీడియన్స్కి ముందు రీడింగ్ అండ్ నోయింగ్ అనేది అవసరం. తెలుసుకోవాలంటే చదవాలా, చదివిన తర్వాతనే తెలుసుకుంటాం, తెలుసుకున్న తర్వాతనే లోబడతాం. సో రీడింగ్ అనేది, చదవడం అనేది ఫస్ట్ స్టెప్, నోయింగ్ అనేది 2వ స్టెప్, ఒబేయింగ్, లోబడ్డం అనేది 3వ స్టెప్. కాబట్టి వితౌట్ రీడింగ్ దెర్ ఇస్ నో నోయింగ్, తెలుసుకోలేం. వితౌట్ నోయింగ్ దెర్ ఇస్ నో ఒబీడియన్స్, తెలుసుకోకుండా లోబడలేం. సో మనకి రూల్స్ తెలిస్తేనే దానికి లోబడుతున్నామా లేదా అనేది అర్థమవుతుంది. సో దేవుని వాక్యానికి ఎంత లోబడుతున్నామా లేదా అనే దానికి అర్థం ఏంటంటే, ఎంత ఎరిగామని, ఎంత తెలుసుకున్నామని. ఎంత తెలుసుకున్నామనే దానికి సూచన ఏంటంటే, ఎంత చదువుతున్నామనేది. కాబట్టి దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొనవలెను. రిమెంబర్, జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలని పేతురు ద్వారా దేవుడు జ్ఞాపకం చేశాడు. మనము వాక్యాన్ని మరలా జ్ఞాపకం చేసుకోవాలి.
దేవుని వాక్యాన్ని బైహార్ట్ చేయాలా, మెడిటేట్ చేయాలా, ఆలోచించాలా, దాన్ని మరలా జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే పేతురు పత్రిక రాస్తూ వచ్చినాడు. కాబట్టి దేవుడు మనకి సహాయం చేయి కొలిది. పోయిన వారం మనం చూసాం ఆయన వాక్యాన్ని ప్రేమించే వారంగా, ధ్యానించే వారంగా ఉండాలని. ఆయన వాక్యం గురించినటువంటి కొన్ని విషయాలు మనము పోయిన వారం చూస్తూ వచ్చినాం. అయితే 2వ వచనంలో ఇంకొక తలంపు జ్ఞాపకం వస్తుంది. ఏంటంటే చివరి భాగంలో నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను. ఈ తలంపు ఏంటంటే పేతురు ఏం చేస్తున్నాడంటే ఆ భక్తుల యొక్క మనస్సులను రేపుచున్నాడు, వారి మనస్సులను రేపుచున్నాడు. పేతురు ద్వారా అక్కడ ఉన్నటువంటి దేవుని ప్రజలు ప్రోత్సహించబడుతున్నాడు. రక్షణ పొందినవారు, అమూల్యమైన విశ్వాసం పొందినవారు, వారు ఆత్మీయంగా పేతురు ద్వారా రేపబడుతున్నారు, పేతురు ద్వారా ప్రోత్సహించబడుతున్నారు, పేతురు ద్వారా పురికొల్పబడుతున్నారు. రాత్రి నేను జ్ఞాపకం చేయాలనుకున్న తలంపు ఏంటంటే దేవుని ప్రజలంగా ఈ ఎంకరేజింగ్ మినిస్ట్రీ, ప్రోత్సహించే పరిచర్య మనం చేస్తున్నామా అనేది పరీక్షించుకోవాలి. మన ద్వారా ఇతరులు ప్రోత్సహించబడుతున్నారా? ఒకరినొకరము హెచ్చరించగలుగుతున్నామా, ప్రేరేపించగలుగుతున్నామా, పురికొల్పుతున్నామా? హెబ్రీ పత్రికలో అదే మనం చూస్తాం కదా. చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో మనకు తెలుసు కదా, 23 నుంచి 24 వచనం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానుకొనక ఒకరినొకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములను చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచించుదము. ఆ దినము సమీపించే కొలది సమాజంగా కూడుట మానక ఒకరినొకరము హెచ్చరించుకోవాలి, ఒకరినొకరము పురికొల్పాల. ఫుట్ నోట్లో రాయబడింది రేపవలనని. ఒకరినొకరం రేపాల. మందిరానికి వస్తే మన ద్వారా పక్కన వాళ్ళు రేపబడాలి. మన ద్వారా, మన విశ్వాసం ద్వారా, మన విధేయత ద్వారా, మన జీవితం ద్వారా, మన భక్తి ద్వారా ఇతరులు ప్రోత్సహించబడాలి, రేపబడాలి, ఇతరులు ఆదరించబడాలి, ఇతరులు ఆత్మీయంగా బలపరచబడాలి. అది మనము సమాజంగా కూడటం ద్వారా కలిగేటటువంటి మేలు. ఆ విధంగా చేయగలగాల. ఇతరులు మన ద్వారా నిరుత్సాహపరచబడకూడదు, ఇతరులు మన ద్వారా దుఃఖపడకూడదు, కానీ ఇతరులను హెచ్చరించాల, ఇతరులను పురికొల్పాల, రేపాల. ఇతరులను మనము రేపే వారంగా ఉండాలి. ఏ విధంగా? చూడండి, ఒక చిన్న అగ్గిపుల్లనే విస్తారమైనటువంటి అడవిని కాల్చివేయగలదు. మనము ఆ విధంగా ఇతరులను మండించే వారంగా ఉండాలి. ఏ విధంగా ఒక క్యాండిల్ అనేకమైన వాటిని వెలిగిస్తుందో మనం ఇతరులను వెలిగించే వారంగా ఉండాలి. యేసు ప్రభువారు ఏమన్నాడంటే, మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. యేసు ప్రభువారు స్వయంగా అన్నాడు, నేను ఈ లోకమునకు వెలుగు అన్నాడు. అట్ ద సేమ్ టైం యేసు ప్రభువారు ఇప్పుడు లేడు కాబట్టి మనల్ని లోకానికి వెలుగుగా ఉంచినాడు. సో మనము ఒకరినొకరము రేపాల, పురికొల్పాల. నా విశ్వాస జీవితాన్ని బట్టి, నా క్రైస్తవ జీవితాన్ని బట్టి పక్కన ఉన్నటువంటి సిస్టర్ కావచ్చు, బ్రదర్ కావచ్చు, రేపబడాల, ప్రోత్సహించబడాల, ఛాలెంజ్ చేయబడాల, సవాలు విసరబడాల. మన జీవితం ఒక ఛాలెంజ్ని ఇతరులకి ఉంచేదిగా ఉండాల. అలాంటి సవాలుకరమైనటువంటి క్రైస్తవ జీవితము మనం జీవించాల. ఛాలెంజింగ్ క్రిస్టియన్ లైఫ్. మన జీవితం ఇతరులకు సవాలుకరంగా ఉండాల, ఇతరులను రేపేటట్టు ఉండాల. నేను అలాంటి క్రైస్తవ జీవితాన్ని జీవించాల. ఇక్కడ అధ్యాయంలో ఒక మాట అంటాడు, 6వ అధ్యాయం 1వ వచనం కదా, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదంలోనైనను
చిక్కుకొనిన ఎల్లా ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడినేమో అని తన విషయమై చూచుకొంచు సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావలెను. తప్పిపోయిన వారిని మంచి దారికి తీసుకొని రావాలి. ఇతరులను ప్రోత్సహించాలి. ఈ పరిచర్య చేస్తున్నామా? తప్పిపోయిన వారి ఎలా మన యాటిట్యూడ్ ఎలా ఉంది? ఆత్మ సంబంధులుగా మన విషయం మనం చూసుకుంటూ మన విషయంలో జాగ్రత్తగా ఉంటూ అట్ ద సేమ్ టైం తప్పిపోయిన వారిని ఏం చేయాలంటే వారిని మంచి దారికి తీసుకొని రావాలా. నేను ఆ విధంగా చేయగలుగుతుంటున్నామా? దేవుని ప్రజలుగా ఆ పరిచర్య మనం చేస్తున్నామా? చూసినట్లయితే మనకు తెలుసు, దేవుని వాక్యంలో మనం గమనిస్తే యాకోబు పత్రికలు కూడా దీనికి సంబంధించి ఒక మాట ఉంటుంది. చూడండి, యాకోబు పత్రిక జేమ్స్ చాప్టర్ 5, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతన్ని సత్యమునకు మళ్లించిన ఎల్లా పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించువాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలిసి కొనవలెను. సత్యం నుండి తొలగిపోయినప్పుడు, తప్పిదములో పడినప్పుడు, వాట్ ఈజ్ యువర్ యాటిట్యూడ్? నీ వైఖరి ఏంటి? నీ స్థితి ఏంటి? సత్యం నుండి తొలగిపోయిన వారి విషయంలో మన యొక్క పని ఏంటి? మన బాధ్యత స్పందిస్తుంటున్నాం? ఏ విధంగా మనం రియాక్ట్ అవుతున్నాం? మంచి దారికి తీసుకొస్తుంటున్నామా? అది సాత్వికమైనటువంటి మనస్సుతో, సాత్వికమైన మనస్సుతో మనం, సాత్వికమైన మనస్సు అంటే అక్కడ సాత్వికం అవసరం. ఈజీగా తప్పులో ఉన్నవాడు బయటికి రాడు. వస్తాడా అండి? అక్కడ పేషెన్స్ అవసరం, మీక్నెస్ అవసరం. సాత్వికంతో కొన్ని రోజులు ఉండొచ్చు, కొన్ని సంవత్సరాలు ఉండొచ్చు, కొన్ని నెలలు ఉండొచ్చు. వెయిట్ చేస్తేనే వారిని మళ్ళీ బయటికి తీసుకొని రావచ్చు. సాత్వికం లేకుండా షార్ట్ టెంపర్గా ఆవేశంతో ఉద్రేకంతో ఉంటే వారిని మనము కోల్పోతాం, నష్టపోతాం. అక్కడ సాత్వికం అవసరం. సాత్వికమైన మనస్సుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావాలను. అందుకే పౌలు తిమోతికి రాస్తూ 2వ తిమోతి 2వ అధ్యాయంలో కూడా అంటాడు, ప్రభు యొక్క దాసుడు ఎట్లా ఉండాలంటే చూడండి, 2వ తిమోతి 2వ అధ్యాయం 26వ వచనం. అందువలన సాతాను తన ఇష్టం చొప్పున చెరపట్టిన వీరు వాని ఊరిలో నుండి తప్పించుకొని మేలు కొనెదరేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎల్లా సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలను. ప్రభు దాసుడు ఎలా ఉండాలంట? సాత్వికంతో శిక్షించాలంట. శిక్షించాలి. దేంతో శిక్షించాలా? సాత్వికంతో శిక్షించడం అంట. చూడండి, ఈ శిక్షించడం ఒక విధానం. సాత్వికంతో శిక్షించాలా అంటే మన యొక్క సాత్వికమే వారికి శిక్షలాగా అనిపించాలి. అలా భరించగలిగే వారంగా ఉండాలి. సాత్వికంతో శిక్షించుచు జగడమాడక అందరి ఎల్లా సాధువుగా ఉండాలి. జెంటిల్నెస్, మృదుత్వంతో ఉండాల. కీడును సహించువాడుగా ఉండాలి. కొన్నిసార్లు కీడు సహించే వారంగా ఉండాలి. ప్రభు యొక్క దాసుడు అని అనబడుతున్న తిమోతి, నువ్వు సాతాను తన ఇష్టం చొప్పున చెరపట్టిన వీరు వాని ఉరి నుండి తప్పించుకొని మేల్కొనేదరేమో అని. సాతాను ఉరిలో నుండి కొంతమంది బయటికి రావాలంటే ప్రభు దాసుడు ఎలా ఉండాలా? సాత్వికంతో ఉండాలా, జగడమాడకూడదు, సాధువుగా ఉండాలా, కీడును సహించేవాడుగా ఉండాలా. అలాగే బోధింప సమర్థుడుగా ఉండాలా. చెప్పగలిగే, అర్థం చేసుకునేటట్లుగా చెప్పగలిగే టాలెంట్ కూడా ఉండాలా. ఇది దేవుని ప్రజలుగా, దేవుని దాసులుగా మనకు ఉండాల్సిన లక్షణం ఇది. బోధింప సమర్థుడుగా ఉండాలా అంటే మనము ఆ విధంగా చెప్పే జ్ఞానము, టాలెంట్ కూడా ఉండాలి.
చూడండి, బోధింప సమర్థుడు అంటే సిచ్యువేషన్కి తగినట్లుగా, పరిస్థితులకు తగినట్లుగా, వారికి అర్థమయ్యే విధానంలో కూడా చెప్పేవారంగా ఉండాలి. ఒక కటింగ్ షాపు వ్యక్తి, ఆయన యేసు ప్రభుని ఎరిగిన వ్యక్తి, రక్షణ పొందిన వ్యక్తి, సువార్త చెప్పాలనే భారం ఉంది. అయితే ఆయన సువార్త చెప్పాలనుకున్నాడు. ఇప్పుడు షేవింగ్ చేసుకోవడానికి ఒక ఆయన వచ్చినాడు. ఈయన షేవ్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు సువార్త ఎట్లా చెప్పాలా ఈయనకు అర్థం కాలేదు. సరే, ఈయన చెప్పాలనే భారం ఉంది. కానీ ఏమన్నాడంటే, ఒకవేళ ఈ బ్లేడ్ నీకు కట్ అయితే ఏమవుతుంది అని అడిగాడంట. అప్పుడు ఎట్లా ఉంటుంది ఆయనకి? నువ్వు చనిపోతే ఏమవుతుంది అన్నట్లుగా, ఒకవేళ ఇదే బ్లేడ్ నీ గొంతుకు గీసుకొని ఒకవేళ నీ రక్తం అంతా కారి చనిపోతే ఏమవుతావు అని అంటే వానికి ఎట్లుంటుంది? అంటే మనము బోధింప సమర్థులుగా ఉండాలా, అట్ ద సేమ్ టైం సరి అయిన విధానంలో కూడా చెప్పాలా. వానికి ఏమవుతుంది, అప్పుడు వాడు కటింగ్ ఇక్కడ వద్దురా నాయన, ఈ షాప్ వద్దు, ఏమొద్దు, వేరే సెలూన్కి పోతా అనుకుంటాడు. అవునా కదా? అంటే మనం జ్ఞానయుక్తంగా చెప్పగలిగే వారంగా ఉండాల. ఇక్కడ తలంపు ఏంటంటే, ప్రభు యొక్క దాసుడు బోధించే విధానంలో కూడా ఉండాలి. అంటే సాతాను ఉరిలో ఉన్న వారిని ఎలా మనం బయటికి తీసుకొని రావాలనేది కూడా మనకు అవసరం. ఎలా వారికి చెప్పాలి, వారికి నిజమైనటువంటి గ్రహింపు ఏంటో గ్రహించేటట్లుగా అర్థం చేసుకునే విధానంలో బోధించే వారంగా ఉండాలి. ఇక్కడ నా తలంపు ఏంటంటే, ప్రభు యొక్క దాసుడు ఎలా ఉండాలంటే సాత్వికంతో శిక్షించాల, జగడమాడకూడదు, కీడును సహించే వాళ్ళంగా ఉంటే సాతాను ఊరిలో ఉన్న వాళ్ళంతా ఇటువైపు వస్తారు. నేటి దినాన క్రైస్తవులుగా అనేకలు మారకపోవడానికి, ఇటువైపు రాకపోవడానికి ఎందుకంటే కారణం, ప్రభు యొక్క దాసులంగా సాత్వికంతో శిక్షించట్లా, జగడమాడని వారంగా లేము. అందరి ఎడ్ల సాధువుగా ఉండాల, సాధువుగా జెంటిల్గా ఉండాల. వైట్ డ్రెస్ వేసుకున్నంత మాత్రాన మనం జెంటిల్ కాదు, మృదువు కాదు. కాషాయ వస్త్రాలు వేసుకున్న వాళ్ళంతా సాధువులు కాదు. ఎవరు రియల్గా జెంటిల్ సాధువు ఎవరంటే, హృదయంలో మనస్సులో అలాంటి స్వభావం ఉన్న వాళ్ళంతా. విపరీతమైన ఆవేశము, బీపీ ఉన్న వాళ్ళు కూడా ఆ యొక్క సాధువు డ్రెస్ వేసుకున్నంత మాత్రాన వాళ్ళు సాధువులు కాదు. కొంతమంది ఒక పీరియడ్, ఒక 40 days 1 month వేసుకుంటారు. తర్వాత అది అయిపోయిన తర్వాత వాళ్ళ సాధువత్వం అంతా వెళ్ళిపోతుంది. అప్పుడు మాత్రము పిలిచే విధానం కూడా మారుతుంది కదా, సంబోధన మారుతుంది, అన్నీ మారుతాయి. చాలా రెస్పెక్ట్ఫుల్ వేలో మాట్లాడతారు. దేవుడా దేవుడా, స్వామి స్వామి అని కూడా పిలుస్తారు కదా. ఆఫ్టర్వర్డ్స్ తర్వాత వాళ్ళ లాంగ్వేజ్ మారుతుంది. ఈ విధానంగా రియల్ సాధు ఎవరంటే, హృదయం అనేది మెత్తగా జెంటిల్గా ఉన్నవాడు నిజమైన సాధు. అది మన అపీరియన్స్లో, మన వస్త్రధారణలో లేదు, మన భాషల్లో లేదు, మన మాట, ప్రవర్తన, జీవిత విధానంలో అది కనబడాలి. నిజమైన సాధువుగా ఉంటే, కీడును సహించే వారంగా ఉంటే, సాతాను తన ఇష్టం చొప్పున చెరపట్టిన వీరు వాని ఊరిలో నుండి తప్పించుకొని మేలుకుంటారు. కాబట్టి ప్రభు దాసులంగా ఈ పని మన పైన, మన చేతుల్లో ఉంది. మనం ఏం చేస్తూ ఉంటామంటే, అనేక సార్లు దేనికి రేపుతామంటే, చూడండి గలతీ పత్రికల్ని ఒక మాట కనిపించింది. చూడండి గలతీ పత్రిక 5వ అధ్యాయం 26వ వచనంలో ఏమని రాయబడింది? ఒకరినొకరము వివాదమునకు రేపక. ఒకరినొకరం ఏం చేస్తూ ఉంటాం? దానికి బదులు వివాదానికి రేపుతూ ఉంటాం. వివాదానికి రేపక పౌలు అంటున్నాడు, ఒకరినొకరము వివాదానికి రేపక. దేవుని ప్రజలుగా దేనికి రేపాలా? పురికొల్పాలి, ఆత్మీయంగా బలపరచడానికి, ఆత్మీయంగా ఉజ్జీవింపడానికి ఎంకరేజ్ చేయాల. ఆత్మీయంగా రేపాడు పేతురు, వారి మనస్సులను రేపుతున్నాడు. ఆ విషయాలు జ్ఞాపకం చేసి పేతురు ద్వారా సంఘము, ఆ దినాల్లో ఉన్న దేవుని ప్రజలు పురికొల్పబడ్డారు, రేపబడ్డారు. వారి ప్రాణంలో త్రాణ పుట్టించినాడు. వారి
సమతుల్యమైనటువంటి ఆత్మీయ స్థితిలో నుండి జీవాన్ని కలుగజేసినాడు. ఎడారిలో నీటి చుక్క లాంటిది. అంటే అటువంటి నీరు లేనటువంటి పరిస్థితిలో నీటి చుక్కలాగా పేతురు వారిని ప్రోత్సహించినాడు. నేను అలా ఆ పని చేయాల. కానీ అనేక సార్లు నిర్దినాన దేవుని ప్రజలంగా ఒకరినొకరు వివాదము రేపుతున్నాం, వివాదానికి రేపుతున్నాం. నేను ఏం చేస్తున్నామో పరీక్షించుకోవాలా. అనేక సామెతలు ఉన్నాయి కదా, పెట్రోల్ పోసినట్లుగా. పెట్రోల్ పోసి ఇంకా ఎక్కువగా మంటను విస్తారం చేసే వాళ్ళంగా ఉంటాం. ఒక మాట దాన్ని అక్కడే క్లోజ్ చేయకుండా మనం ఏం చేస్తాం, ఇంకా 2 మాటలు కలిపి అప్పుడు పెట్రోల్ పోస్తే ఏమవుతుంది, లాస్ ఏంజల్స్ లాగా, కార్చిచ్చు లాగా విస్తారంగా కాలిపోతుంది. మనం నీళ్లు పోయాల. ఇప్పుడు ఎవరి మీదైనా ఇంకొక సహోదరునికి ఒకవేళ ద్వేషం, అసూయ ఉంటే మనం ఏం చేయాలా? అవునా సహోదరుడా, ఇంకా ఇట్లా చేశాడు, అట్లా చేసినాడు అని ఇంకా 2-3 మాటలు మనం అక్కడ యాడ్ చేసి పెట్రోల్ను, మంటని ఇంకా ఇంక్రీజ్ చేయొద్దు. పర్వాలేదు, ఓర్చుకో, దేవుడు సాయం చేస్తాడు, ప్రభువుకి అప్పగించుకో అని అక్కడ ఏం చేయాలి? నీళ్ళు పోయాల. అనేకసార్లు మనం ఏం చేస్తాం, మంటను అంటిస్తాం, పెట్రోల్ పోసినట్లుగా మనము యాడ్ చేస్తాం, వివాదానికి రేపుతాం. యేసు ప్రభువారు అదే అన్నాడు కదా, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. పీస్ మేకర్స్ ఆర్ పీస్ బ్రేకర్స్. ఎలా ఉన్నాం ఇది నాన్న? పీస్ని బ్రేక్ చేస్తున్నామా? పీస్ మేకర్స్గా ఉన్నామా? ఇంకొక అన్న కూడా అన్నాడు, పీస్ మేకర్స్ అంటే, పీస్ అంటే సమాధానం, పీసులుగా చేసేది కాదు. PEACE, పీస్ అంటే సమాధానం. PIECE అంటే పీస్ అంటే ముక్కలు, పీసులు అంటారు కదా. PIECE పీస్, PEACE అంటే సమాధానం. పీస్ అంటే సమాధానం. పీసెస్ ముక్కలుగా చేయకూడదు. చికెన్ షాప్లో, మటన్ షాప్లో ఉంటాం కదా ఎక్కువ, పీసులు చేయమని. అనేక సార్లు మనం పీసులుగా చేస్తాం కదా, డివైడ్ చేస్తూ ఉంటాం సంఘంలో. ఒక గ్రూప్ని ఇట్లా, ఒక గ్రూప్ని అట్లా, వాళ్ళని ఇట్లా పీసెస్గా చేస్తాం. పీస్ మేకర్స్ కాదు, ఈ పీస్ మేకర్స్ కాదు, పీసెస్ మేకర్స్గా చేసే వాళ్ళంగా ఉంటాం. సో పీస్ మేకర్స్ అంటే ఇతరులను కలపగలగాల, ఇతరులను జాయిన్ చేయగలగాల. దట్ ఈజ్ పీస్ మేకర్. అది సమాధానపరిచేవారం. పీసెస్గా, ముక్కలుగా, చెల్లాచెదురుగా విడగొట్టే వాళ్ళంగా ఉండకూడదు. ఇది వాట్ ఈజ్ అవర్ డ్యూటీ? మన పని ఏంటి? దేని కొరకై ప్రయాసపడుతున్నాం? సమాధానపరచుట కొరకైనటువంటి రిస్క్, సాక్రిఫైస్ మనం చేస్తున్నామా? సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు. దే ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని పిల్లల పని ఒకటే, వారు ఏం చేస్తారు? సమాధానపరుస్తారు. అందుకే పౌలు కొరింథీ పత్రికకు రాస్తూ ఒక మాట అంటాడు. మనకి ఏ పరిచయం అప్పగించినాడంటే 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం, 2 Corinthians chapter 5, 2 కొరింథీ 5వ అధ్యాయం 18వ వచనం. సమస్తము దేవుని వలనైనవి, ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్య మాకు అనుగ్రహించెను. సమాధానపరచు పరిచర్య మనకి ఇచ్చినాడు. ఏం పరిచర్య ఇది? సమాధానపరిచే పరిచర్య. లోకమును దేవునితో సమాధానపరిచే పరిచర్య. దిస్ ఈజ్ అవర్ మినిస్ట్రీ, సమాధానపరిచే పరిచర్య. ఇది నా మినిస్ట్రీ, నా పరిచర్య ఏంటంటే సమాధానపరిచేది. అది చేయగలిగితే చేయాల, సమాధానపరిచే పరిచర్యనే చేయాల, లేదంటే మౌనంగా ఉండడం మంచిది. సమాధానపరిచే పరిచర్య. ఇది దేవుని ప్రజలకు అప్పగించబడిన పరిచర్య ఏంటి? లోకమును దేవునితో సమాధానపరచటం, ఒకరితో ఒకరిని సమాధానపరచటం. దిస్ ఈజ్ అవర్ మినిస్ట్రీ, దిస్ ఈజ్ అవర్ మిషన్. ఇదే మన మిషన్, మన గురి, మన ఫోకస్. ఇది మనకు ఏ పరిచర్య ఇచ్చినాడు? సమాధానపరిచే పరిచర్య.
లోకమును దేవునితో సమాధానపరుస్తున్నామా? ఒకరి మధ్య ఒకరికి సమాధానపరుస్తున్నామా? అందుకే ఇక్కడ రాయబడుతూ వచ్చింది 19వ వచనంలో, చివరి భాగం చదువుతున్నాను. ఆ సమాధాన వాక్యమును మాకు, సమాధాన వాక్యం ఇది, దేవుని వాక్యము సమాధానంతో కూడిన వాక్యం. నేను ఈ వాక్యమే వాడాల. సమాధాన వాక్యమును వాడి లోకమును దేవునితో సమాధానపరచాల. ఒకరికి మధ్య ఒకరికి సమాధానం కలగజేయాల. సమాధాన వాక్యం ఇది. ఈ వాక్యం ద్వారా సమాధానపరచాల, ఇతరులను ఐక్యపరచాల. ఇది మన పరిచర్య. దేవుని ప్రజలుగా నీవు నేను చేయవలసినటువంటి బాధ్యత ఇది. సమాధానపరిచే పరిచర్య చేస్తున్నామా? ఇక్కడ పేతురు, ఆయన యొక్క గురి ఏంటంటే, నేను చనిపోకముందు, నా యొక్క శరీరము మృతమవక ముందు ఈ విషయాలు మీకు జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపాలా. దిస్ ఈజ్ మై ఫోకస్, దిస్ ఈజ్ మై ఎయిమ్. ఇది నా గురి, నా యొక్క ఉద్దేశం ఏంటంటే, నేను చనిపోయిన తర్వాత కూడా మీరు నిత్యం వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త చేస్తాం. పేతురుకున్నటువంటి భారం అది ఏంటి? వారిని రేపాల, వారిని ప్రోత్సహించబడాల, వారు బలపరచబడాల, పురికొల్పబడాల. ఇది నీ ద్వారా నా ద్వారా ఇతరులు ప్రోత్సహించబడాలి, ఇతరులు సవాలు చేయబడాలి. ఇతరుల ముందు సవాలుతో కూడినటువంటి జీవితాన్ని మనము కనపరిచే వారంగా ఉండాలి. ఇది అలాంటి క్రైస్తవ జీవితం యొక్క మాదిరిని మనం కలిగి ఉన్నామా? మన ద్వారా ఎంతమంది ప్రోత్సహించబడుతున్నారు, ఎంతమంది ఆదరించబడుతున్నారు జ్ఞాపకం చేసుకోవాలా. దేవుని ప్రజలుగా ఇతరులను ఆదరించాల, ఇతరులను ప్రోత్సహించాల, ఇతరులను బలపరచాల. అదే మన యొక్క బాధ్యత, మన యొక్క పని. ఇక్కడ మనం గమనిస్తున్నాం, పేతురు అంటున్నాడు, నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను. దేవుని ప్రజలారా, నీ ద్వారా నా ద్వారా ఆత్మీయంగా పతనావస్థలోనికి వెళ్ళిన వారు ఎంతమంది పురికొల్పబడి మరలా సహవాసంలోనికి వచ్చినారు, ఎంతమంది మరలా దేవుని దగ్గరకు వచ్చినారు, ఎంతమంది ప్రోత్సహించబడ్డారు, ఎంతమంది మన ద్వారా పురికొల్పబడి మరలా రివైవల్ లేక ఉజ్జీవంలోనికి వచ్చినారు. ఆ రివైవల్, ఆ ఉజ్జీవానికి కారణం నీవా? ఆ ఉజ్జీవానికి కారణంగా మారినవా? ఇతరుల యొక్క ప్రోత్సాహం కొరకై, ఇతరుల యొక్క ఆదరణ కొరకై, క్షేమం కొరకైన బాధ్యత మన పైన ఉంది. పేతురు తన వరకే చూసుకోలే. ఈ పత్రిక ఎందుకు రాసినాడు అంటే, మీ నిర్మలమైన మనసులను రేపుచున్నాను, మీ మనసులను రేపుచున్నాను. ఇది నా దేవుని ప్రజలుగా మనం ఏం చేయాలంటే, అనేక సార్లు గలతీ పత్రిక 5వ అధ్యాయం చివరి వచనంలో ఉన్నట్టుగా వివాదానికి రేపుతున్నాం, ఒకరి యందు ఒకరు అసూయపడుతున్నాం, ఒకరినొకరము వివాదానికి రేపుతున్నామా? సమాధానానికి కారకులుగా మారినామా? సమాధాన కర్తలుగా ఉన్నామా? సమాధానపరిచే పరిచర్యలో ఉన్నామా? దిస్ ఈజ్ అవర్ మినిస్ట్రీ. ఇది ఎప్పుడు మన మనసులో ఉండాలా, సమాధానపరిచే పరిచర్య. ఇది నా క్రైస్తవ సమాజం యొక్క పరిచర్య ఏంటంటే, సమాధానపరిచే పరిచర్య, లోకమును దేవునితో సమాధానపరిచే పరిచర్య, దేవుని ప్రజలుగా ఒకరి మధ్య ఒకరికి సమాధానం పరిచే పరిచర్య. ఇది ఎలా ఉన్నాం మనము? సమాధానపరిచే వారంగా ఉన్నామా? సమాధానాన్ని దూరం చేసే వారంగా ఉన్నామా? నీవు నేను సమాధానానికి కారకులుగా ఉన్నామా? సమాధానానికి కర్తలుగా ఉన్నామా? మన జీవితాలను పరీక్షించుకోవాలి. నా విశ్వాస ఆత్మీయ జీవితాన్ని బట్టి ఎంతమంది విశ్వాసులు ప్రోత్సహించబడ్డారు, ఎంతమంది పురికొల్పబడ్డారు, ఇతరులను ప్రోత్సహించడానికి కొరకై నువ్వు చేసినటువంటి సాక్రిఫైస్, రిస్క్ ఏంటి చెప్పండి? ఇతరులు నీ ద్వారా ఆదరించబడాలని, ప్రోత్సహించబడాలని కొన్నిసార్లు నీ నిద్రను త్యాగం చేసి విజిటింగ్ చేయగలిగినావా? కొన్నిసార్లు ఇతరులకు ఫోన్ చేసి మాట్లాడగలిగినావా? పేతురు ఈ పత్రిక ఎందుకు రాసినాడంటే, ఇతరులను ప్రోత్సహించడానికి, మీ మనస్సులను రేపడానికి. మందిరానికి రాకుండా ఎన్నో నెలల నుంచి ఉన్న వారికి నువ్వు ఫోన్ చేసి మాట్లాడిన సందర్భం ఏముంది? వారిని కలిసి వారిని ప్రోత్సహించిన సందర్భాలు ఏమున్నాయి?
ఒకప్పుడు ఆత్మీయంగా ఉండి బలంగా ఉండి ఇప్పుడు బలహీనపరచబడిన వారి విషయంలో నీ యొక్క యాక్షన్, నీ క్రియ ఏంటి? ఇతరుల రేపే విషయంలో నీ యొక్క చొరవ ఏంటి? ఎంత చొరవ తీసుకున్నావు? పేతురు ఎంతో స్వార్థంగా లేడు. హీఈస్ నాట్ సెల్ఫిష్. స్వార్థంగా లేడు. నేను ప్రభు యొక్క అపోస్తులను ఆత్మీయంగా ఉన్నతమైన స్థానంలో ఉన్నాను చాలా అనుకోలేదు, కానీ అనేకులను రేపాలి, అనేకులను ప్రోత్సహించాలా, అనేకులను పురికొల్పాలా. పేతురు అంటాడు, నేను చనిపోయిన తర్వాత, మృతి నొందిన తర్వాత కూడా మీరు నిత్యం వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త చేతును అని 15వ వచనంలో, 1వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు. అంటే పేతురు అంటున్నాడు, నేను చనిపోయినా సరే ఈ మాటలు మీకు అవైలబుల్ ఉండడానికి కొరకే, మీ కొరకు సిద్ధంగా ఉండడానికి కొరకే ఐ విల్ ప్రిపేర్. దాని కొరకే నేను సిద్ధపరుస్తా. అవి చర్మపు కాగితాల్లో కావచ్చు, లేకపోతే ఇతర పత్రికల్లో రాసి కావచ్చు, ఏదో ఒక విధానంలో నేను చనిపోయినా కూడా ఈ మాటలు మీకు అవైలబుల్ ఉండడానికి కొరకే ఐ విల్ టేక్ రిస్క్. ఎంతైనా ప్రయాసపడతా మీకు అందుబాటులో ఉంచడానికి. మనమే ఒక ఆత్మీయ స్థితిలో బలహీనపరచబడిన వారంగా ఉంటే ఇతరులను ఏం ప్రోత్సహిస్తాం? ఇతరులను ఏ విధంగా పురికొల్పుతాం? ఇతరులకు ఏ విధంగా మాదిరికరంగా ఉంటాం? ఈ నా జీవితాన్ని పరీక్షించుకోవాలి. మన జీవితాలను ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనము ఇతరులను ప్రోత్సహించే వారంగా, ఇతరులను పురికొల్పే వారంగా ఉండాలి, ఇతరులను బలపరిచే వారంగా ఉండాలి. ఒక మాట చూడండి, అపోస్తులైన పౌలు ఫిలోమోనుకు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు. ఫిలోమోనుకు రాసిన పత్రిక, తీతుకు రాసిన పత్రిక తర్వాత ఉంటుంది. ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది, 7వ వచనం. సహోదరులారా, పరిశుద్ధుల హృదయంలో నీ మూలముగా విశ్రాంతి పొందినందున, నీ పరిశుద్ధులే కాదు నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము, ఆదరణ కలిగాను. ఎలాంటి గొప్ప సాక్ష్యం ఫిలోమోను గురించి. నీ ద్వారా, నిన్ను బట్టి పరిశుద్ధుల హృదయాలు విశ్రాంతి పొందాయి. నిన్ను బట్టి విశ్వాసుల హృదయాలు ఆదరణతో నిండుకున్నాయి. ఇతరులకు ఆదరణకర్తగా, ఆదరణకు, నెమ్మదికి, విశ్రాంతికి ఆధారంగా ఉన్నావు. ఈ సాక్ష్యం నీవు నేను కలిగి ఉంటే ఎంత గొప్పది. అంతేకాదు పౌలు అంటున్నాడు, నీ ప్రేమ వలన నాకు విశేషమైన ఆనందం, ఆదరణ కలిగాను. విశ్వాసులే కాదు, ఫిలోమోను నీ జీవితాన్ని బట్టి, నీ ప్రేమను నేను జ్ఞాపకం చేసుకుంటే నాకు విశేషమైన ఆనందం, విశేషమైన ఆదరణ కలిగింది. ఫిలోమోను ద్వారా విశ్వాసులు, సేవకులు ఆదరించబడ్డారు, ఆనందానికి కారణంగా మారినాడు. ఇది నాన్న దేవుని ప్రజల ఆదరణకు నువ్వు ఒక సోర్స్గా మారినవా? మన మాటలను బట్టి, మనతో సహవాసం చేయడాన్ని బట్టి, మనతో ఉండడాన్ని బట్టి ఇతరుల హృదయాలు విశ్రాంతి పొందాయా? ఇతరులు విశ్రాంతిగా ఉండడానికి ఆధారంగా మారినామా? మన ప్రేమను బట్టి దేవుని ప్రజలు, పెద్దలు, సేవకులు ఆదరణ పొందుతున్నారా? ఆనందాన్ని అనుభవిస్తున్నారా? నీవు నేను జ్ఞాపకం చేసుకోవాలి. ఫిలోమోను గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే, నీ బట్టి పరిశుద్ధుల హృదయాలు విశ్రాంతి పొందాయి. నీవు నేను ఏ విధంగా జీవిస్తుంటున్నామో జ్ఞాపకం చేసుకోవాలి. మన యొక్క జీవితం ద్వారా ఇతరులు ప్రోత్సహించబడుతున్నారా? కాబట్టి ఆ దినము సమీపించే కొలది ఒకరినొకడు పురికొల్పుదాం, ఒకరినొకరు రేపుదాం. సహవాసం, ఫెలోషిప్ ఎందుకంటే నా విశ్వాసం ద్వారా నీలో ఉజ్జీవాన్ని కలగజేయాల. నీ విశ్వాసం, నీ ఆత్మీయ జీవితం ద్వారా నాలో ఉజ్జీవం కలగాల. ఇందుకే సహవాసం. ఒకరి ప్రేమను బట్టి ఒకరు ఆదరించబడాల, ఒకరి విశ్వాసాన్ని బట్టి ఒకరు పురికొల్పబడాల. ఇది అలాంటి సవాలుకరమైనటువంటి సాక్ష్య జీవితము కలిగిన వారంగా ఉన్నామా? అంతేకాదు సమర్పణతో కూడినటువంటి జీవితం. సాక్ష్యమే కాదు, సమర్పణ కూడా అవసరం.
పేతురు ఎంతో సమర్పణ చేశాడు. ఊరికనే ఆయన ఈ మాటలు చెప్పట్లా. ఈ పత్రిక రాస్తూ వచ్చినాడు వారి కొరకై, మిమ్మల్ని రేపాలని. రెండో పత్రిక రాశాడు. మొదటి పత్రిక రాసినాడు, దాంతో ఆయన మౌనంగా లేడు. మరలా రెండో పత్రిక రాస్తున్నాడు, ఎందుకంటే వారిని రేపాల. ఇతరులను ప్రోత్సహించాలంటే సాక్రిఫైస్ చేయాలి, సమర్పణ చేయాలి. మన టైం, టాలెంట్, ట్రెజర్ కూడా వాడాలా. మన టైం కేటాయించాలా, మనకున్న తలాంతు వాడాలా. ఒకసారి కొన్ని సందర్భాల్లో మనకి ఇవ్వబడిన ద్రవ్యం, ట్రెజర్, మనకున్నటువంటి ఆస్తి కూడా వాడాల్సి వస్తుంది. ఊరికనే మనం ఇతరులను ఆదరించలేం, ప్రోత్సహించలేం. మనకి ఇవ్వబడినటువంటి దానితో, సమర్పణతో కూడినటువంటి జీవితాన్ని జీవించడం ద్వారా ఇతరులకు ప్రోత్సాహకరంగా, ఇతరులకు ఆధారకరంగా మారుతాం. నీవు నేను అలాంటి క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ ఉంటున్నామా పరీక్షించుకోవాలి. మీకు ఇంతకు ముందు కూడా నేను జ్ఞాపకం చేశాను. ఒక పెద్ద యూనివర్సిటీ దగ్గరలో అక్కడ పనిచేసే ఆ యొక్క టీచర్ వాళ్ళ ఇల్లు దాని పక్కనే ఉండిందంట. అయితే ఆయన సువార్త చేసేవాడు, పరిచర్య చేసేవాడు. అయితే ఆయన ఆ విధంగా పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఆయనకు ఉన్నటువంటి మంచి మనసు ఏంటంటే, ఆయన ఇతరులకు సువార్త ప్రకటిస్తున్నప్పుడు, ఆ స్టూడెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు వారికి చెప్పేవాడంట, మా ఇల్లు 24/7 మీకు ఎప్పుడు ఓపెన్ ఉంటుంది, మా కిచెన్ ఎప్పుడు ఓపెన్ ఉంటుంది, మీరు ఎప్పుడైనా రావచ్చు, కిచెన్లో ఏముంటే అవి తినొచ్చు, ఒకవేళ ఏం లేకపోతే వండుకొని తినొచ్చు, ఏది ఉంటే అది మీరు అనుభవించవచ్చు అని ఆ విధంగా వారికి ఎప్పుడు ఆహ్వానం ఇచ్చేవాడంట. దాన్ని బట్టి ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ అనేక మంది దేవుని ఎరగని వేరే వేరే వెనుక చరిత్ర కలిగిన వాళ్ళు ఆ ప్రేమ, ఆదరణను అనుభవించి అనేకులు క్రైస్తవులుగా మారినారంట. ఎందుకంటే వారు అనేక మంది ఈ యొక్క ఇంటి నుంచి దూరంగా ఉండడం వల్ల తల్లిదండ్రులు లేనటువంటి ఆ బాధ, ఆ దుఃఖము, హోమ్ సిక్నెస్ అంటారు కదా, ఇంటిని గురించిన బెంగతో, కొంతమంది దుఃఖంతో తల్లిదండ్రులు దగ్గరలో లేరు కాబట్టి ఇలాంటి బాధ అంతా అక్కడ కోల్పోయినారు. ఆ ప్రేమలో అదంతా మర్చిపోయినారు. కాబట్టి దేవుని ప్రేమను రుచించిన తర్వాత అనేక మంది క్రైస్తవులుగా మారుతూ వచ్చినారు. ఆయన బోర్డు పెట్టి పెద్దగా ప్రకటించలా, కానీ సమర్పణతో కూడినటువంటి జీవితాన్ని జీవించినాడు. సాక్ష్యం ఒక్కటే కాదు, సమర్పణ కూడా చాలా అవసరం. అవసరమైనప్పుడు సమర్పణ ఉండాల. ఒకవేళ ఆయన సాక్ష్యం చెప్పింటే అంతమంది మారి ఉండేవాళ్ళు కాకపోవచ్చేమో. సాక్ష్యాన్ని కూడా దే రిస్క్డ్ దేర్ లైఫ్. పౌలు కోసం అవసరమైతే ప్రాణమైన పెట్టాలనుకున్నారు. ఆ విధంగా మనం జీవిస్తున్నామా? అపోస్తుల కార్యములు కూడా చూస్తాం కదా, 16వ అధ్యాయంలో అక్కడ మనం గమనిస్తాం. ఆమె యేసు ప్రభువును అంగీకరించింది. ఆమె 15వ వచనంలో ఇన్విటేషన్ ఇచ్చింది. ఆమె ఇంటి వారందరూ బాప్తీసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసం గల దాన్ని ఎంచితే నా ఇంటికి వచ్చిండుడని వేడుకొని మమ్మల్ని బలవంతం చేశాను. వేడుకొని బలవంతం చేశాను. ఫోర్స్డ్, రిక్వెస్టెడ్. పై మాటలు చెప్పలే లూదియా, చెప్పిందా అండి? ఫోర్స్గా చెప్పింది, బలవంత పెట్టింది. యు షుడ్ కమ్, ఖచ్చితంగా రావాలా, ఖచ్చితంగా రావాలని వేడుకుంది, బ్రతిమలాడింది. అంతేకాదు, మమ్మల్ని బలవంతం చేశాను అని పౌలు రాస్తున్నాడు. ఎంత బలవంతం చేసిందో మనకు తెలియదు. దిస్ లవ్ షుడ్ బి ఇన్ అవర్ హార్ట్స్. ఈ ప్రేమ మన హృదయంలో ఉండాలి. ఈ ప్రేమ మనలో హృదయంలో ఉండినప్పుడు ఇతరులు ప్రోత్సహించబడతారు. ఇక్కడ పౌలు, శీల వారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంత ఆదరించబడినారో మనకు తెలియదు. అప్పటికే చెరసాల్లో ఉన్నారు, గాయాలు రక్తం గారేటట్టుగా కొట్టినారు. ఈ అధ్యాయం అంతా చదువుకోండి మీరు. రక్తం గారేటట్టు గాయాలతో ఉన్నారు. చెరసాల నాయకుడు తర్వాత గాయాలు గడిగాడు. ఈ అధ్యాయంలో ఉంటుంది 33వ వచనంలో. వారి గాయాలు గడిగి ఇదంతా జరిగిన తర్వాత వలె వివేకులను పావురం వలె నిష్కపటులుగా ఉండాలి, ఇన్నోసెంట్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం వైజ్నెస్ కూడా ఉండాలి, జ్ఞానం కూడా ఉండాలి. ఎవరినంటే వాడిని కూడా అలో చేయకూడదు. దేవుని ప్రేమ చూపించాలని చెప్పేసి నిష్కపటులుగా ఉండాలా, ఇన్నోసెంట్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం వీ షుడ్ బి వైజ్, జ్ఞానంగా ఉండాలి.
అందుకే ఆ యోహాను పత్రికలు కూడా అంటాడు కదా, ఏమంటాడు చూడండి, వారితో శుభమని కూడా చెప్పొద్దు అంటాడు. 2వ యోహాను పత్రిక చూడండి, 2వ యోహాను పత్రిక 10వ వచనం. ఎవడైనాను ఈ బోధన తేక మీ యొద్దకు వచ్చినప్పుడు వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పొద్దు. కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవ్వద్దు, రాజీ పడకూడదు. అంటే ప్రభు యొక్క వివేచన జ్ఞానం అవసరం, ప్రభు యొక్క జ్ఞానం మనకు అవసరం, ప్రభు యొక్క వివేచన మనకు అవసరం. ఎవరిని అలో చేయాలి, ఎవరిని అలో చేయకూడదు, ఎవరు స్పిరిచువల్, ఎవరు వేషధారులు, ఎవరు ఆత్మీయులు కాదు అనే వివేచన కూడా మనకు ఉండాలి. లేకపోతే వారు మనకి ఎంతో నష్టాన్ని కలుగజేస్తారు, ఎంతో కీడుని చేస్తారు. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. దేవుని ప్రజలంగా వివేచన ఉండాల, పాముల వలె వివేచన ఉండాలి. పాముల్లాగా వివేచన ఉండాలి, కానీ పాము లాంటి స్వభావం ఉండకూడదు, పావురం లాంటి స్వభావం ఉండాలి. స్వభావం పావురంలాగా ఉండాలి, వివేచన పాముల వలె ఉండాల. ఇన్నోసెన్సీ ఉండాలా, విజ్డమ్ కూడా ఉండాల. నీవు నేను ఆ విధంగా ఈ లోకంలో జీవించాలి. కాబట్టి రాత్రి ఒకటే తలంపు నేను జ్ఞాపకం చేస్తున్నా, ఇతరులు మన ద్వారా రేపబడాల, ఇతరులు మన ద్వారా ప్రోత్సహించబడాల, ఆదరించబడాల. దేవుణ్ణి ఎరగని వారు దేవుణ్ణి ఎరగాల, దేవుణ్ణి ఎరిగి తప్పిపోయిన వారు సమకూర్చబడ్డానికి మనము సోర్సుగా ఉండాల. అంతేకాదు ఇతరులను ప్రోత్సహించడానికి కొరకైనా సమర్పణ చేయాల. మన సమయం కావచ్చు, ఇతరులను విజిట్ చేయడానికి సమయం తీసుకోవాలా, ఫోన్ చేయడానికి సమయం తీసుకోవాలా, కొన్నిసార్లు వారిని కలవడానికి మనం సమయం తీసుకోవాలా, మన తలాంతులు వాడాల, మన ట్రెజర్ అవసరమైతే వారికి మన ట్రెజర్ కూడా ఇవ్వాల్సి వస్తుంది, మనకున్న దాంట్లోనే వారికి ఇవ్వాల్సి వస్తుంది. మొదటి యోహాను పత్రికలో రాయబడుతూ వచ్చింది. కాబట్టి వారు చలి కాసుకొని ఉంటే బ్రదర్ మంచిది, మంచిగా వేడిగా చల్లగా మంచిగా ఉండండి అని చెప్తే సరిపోదు, వారికి అవసరమైనవి ఇవ్వమంటాడు. యాకోబు పత్రికలో యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో మాటలు చూస్తాం. కాబట్టి మన మాటల్లోనే కాదు, మన యాక్షన్స్లో కూడా ఉండాలి. ఇప్పుడు విపరీతమైన చలి ఉంది, మన దగ్గర అవసరము అయింది వారికి అవసరమైంది ఇవ్వకుండా చలి ఎక్కువ ఉంది జాగ్రత్తగా ఉండు, అట్లా ఉండు, ఇట్లా ఉంటే ఏమైనా వస్తా చెప్పండి రోడ్డు మీద ఉన్న వాళ్ళకి. మన దగ్గర ఒకవేళ షర్ట్ ఎక్స్ట్రా ఉంటే ఆ షర్ట్ వేసుకున్నా కొంచెమన్నా చలి తగ్గుద్దిగా. మన స్వెటర్ ఇవ్వలేకపోవచ్చు, జర్కిన్ ఇవ్వలేకపోవచ్చు, అట్లీస్ట్ ఒక స్వెటర్ ఇవ్వచ్చు, షర్ట్ ఇచ్చినా కొంచెం ఆదరణ కలుగుతుంది. ఒకవేళ జర్కిన్ మనకి ఇవ్వగలిగిందే. ముఖ్యంగా విశ్వాసులైన వారికి మొదట చేయాల, తర్వాత అన్యులకి. అదే గలతీ పత్రిక 6వ అధ్యాయంలో రాయబడింది. విశేషంగా విశ్వాస గృహానికి చెందిన వారికి మనం మేలు చేయాల. చూడండి ఆ మాట గలతీ పత్రిక 6వ అధ్యాయంలో ఉంది, మనకు పరిచయమే, మీరు ఇంతకుముందు చూసి ఉండొచ్చేమో. గలతీ పత్రిక 6వ అధ్యాయంలో రాయబడింది 10వ వచనం. కాబట్టి మనకు సమయం దొరికిన కొద్ది అందరి ఎడల, విశేషంగా విశ్వాస గృహానికి చేరిన వారి ఎడల మేలు చేద్దాం. అందరి ఎడల మేలు చేయాలా, విశేషంగా ప్రాముఖ్యంగా విశ్వాస గృహానికి చెందిన వారికి మొదట ప్రిఫరెన్స్, తర్వాత అందరికీ చేయాల. దేవుని ప్రజలంగా ఆ విధంగా జీవించాలి. కాబట్టి ఇదొక్క తలంపు, ఇతరులను రేపే దాని కొరకైన సమర్పణ మనకుందా, ఇతరులను రేపేటటువంటి సాక్ష్యం ఉందా, నీకు నాకు ఇటువంటి సాక్ష్యం ఉందా, నీ సాక్ష్యం ద్వారా ఇతరులు ప్రోత్సహించబడుతున్నారా, నీ సమర్పణ ఉందా, ఇతరులు ప్రోత్సహించబడాలంటే నీ తలాంతు వాడుతున్నావా, నీ సమయం వాడుతున్నావా, నీ ధనాన్ని వాడుతున్నావా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి మన జీవితాలను పరీక్షించుకుందాం. ఇతరులను రేపుట కొరకైనటువంటి సమర్పణ నీకుందా, ఇతరులను ప్రోత్సహించుట కొరకై ఎన్నిసార్లు వారిని దర్శించావు, వారితో మాట్లాడావు, వారిని ఆహ్వానించావు, వారికి ఫోన్ చేశావు. కొన్నిసార్లు అవసరమైతే నీకున్న దాన్ని ఇతరులకు ఇచ్చి వారిని మరలా సమకూర్చావు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మొదటిగా సాక్ష్యం ఉందా,
ఇతరులు మనల్ని బట్టి, మన సాక్ష్యాన్ని బట్టి పురుకొల్పబడుతున్నారు, రేపబడుతున్నారా? నా జీవితాన్ని బట్టి ఇతరులకు ఛాలెంజింగ్గా మనం ఒక లైఫ్ లీడ్ చేస్తున్నామా? మన జీవితాన్ని బట్టి ఇతరులు ఛాలెంజ్ తీసుకుంటున్నారా, సవాల్ తీసుకుంటున్నారా? ఈ అన్నలాగా నేను ఉండాలి, ఈ అక్కలాగా నేను ఉండాలా, వీరిలాగా నేను ఉండాలి, వీరి విశ్వాసం నాకు ఉండాలా, వీరి ఆత్మీయత నాకు ఉండాలా, వీరి విధేయత నాకు ఉండాలా, వీరిలాగా నేను జీవించాలా, వీరి భక్తి నేను కలిగి ఉండాలని ఇతరుల ఉజ్జీవం కొరకైనటువంటి సాక్ష్యం మనకుందా? రెండవదిగా, ఇతరులను ఉజ్జీవించుట కొరకైన సమర్పణ ఉందా? సాక్ష్యం ఉండాలా, సమర్పణ. ఇతరులను ఉజ్జీవించుట కొరకై ఒక మాట చెప్పిన రోజుందా? వారితో గంట గడిపిన దినం ఉందా? వారింటికి వెళ్ళి దర్శించిన దినం ఉందా? వారితో మాట్లాడిన దినం ఉందా? ఇతరులను రేపుట కొరకై, మంచిగా ఉన్నవారు, ఆత్మీయులే తప్పిపోయినారు, లోకంతో రాజీ పడ్డారు, కాంప్రమైజ్ అయ్యారు, వారి కొరకై ఎంత సమర్పణ కలిగి ఉన్నాం? ఇది నా సంఘం నుంచి జారిపోయిన వారు, వెళ్ళిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. వారి కొరకైన సమర్పణ ఏం చేసాం? మన టైం యూజ్ చేసామా? మన టాలెంట్ వాడామా? మన ట్రెజర్ వాడామా? ఇతరులను రేపుట కొరకై మనకిచ్చిన రిసోర్సెస్, వనరులు ఏం వాడాం? ఎంత సమర్పణ ఉంది? దేవుని వాక్యంలో చూస్తున్నాం. తెరవబడినటువంటి హృదయం, తెరవబడినటువంటి ఇల్లు అప్పుడే రక్షణ పొందింది, అప్పుడే బాప్తీసం తీసుకుంది లూదియా. కానీ బలవంతం చేసింది. దేవుని ప్రజల కొరకై, దేవుని దాసుల కొరకై మన ఇల్లు తెరవబడిందిగా ఉందా? పరిశుద్ధులు మన గృహంలో కనబడుతున్నారా? లూదియాకి ఎవరు చెప్పలేదు, అప్పుడే బాప్తీసం తీసుకుంది, అప్పుడే రక్షణ పొందింది. కానీ మమ్మల్ని వేడుకొని బలవంతం చేసింది. వారి ఇంటికి వెళ్ళారని రాయబడింది. అక్కడ గ్యాప్ ఎన్ని రోజులుందో మనకు తెలియదు, అనేక దినాలు ఉండొచ్చేమో. వారి ఇంట్లోనే సంఘం ఉండింది. లూదియా ఇల్లు ప్రభు కొరకే తీర్చింది. అకుల్లా ప్రిస్కిల్లా పౌలును చేర్చుకున్నారు, కలిసి పనిచేశారు. అపోల్లోను చేర్చుకున్నారు. మరి విశేషంగా అనేక విషయాలు, తెలియని విషయాలు బోధించినారు. అపోల్లోను చేర్చుకున్నారు. తెలియని విషయాలు ఇతరులకు తెలియజేశారు, ఇతరులను చేర్చుకున్నారు. అకుల్లా ప్రిస్కిల్లా అపోల్లోను చేర్చుకొని వారి ఇంట్లో ఉంచుకొని, కొన్ని విషయాలు తెలియకుంటే ఆ విషయాలు కూడా క్లియర్గా అర్థమవుతాడు చెప్పారు. కాబట్టి నా హృదయము ఏ విధంగా ఉంది? అవసరమైతే మన ఇల్లు కూడా ప్రభు కొరకై తెరవబడిందిగా ఉండాలా? మన ఇంటి ద్వారా ఎంతమంది ఆదరించబడుతున్నారు, పురికొల్పబడుతున్నారు? నిజంగా ఆ సువార్థికుడు, ఆ టీచర్ ఎలా ప్రభు కొరకై తెరవబడినటువంటి ఇల్లు, దాని ద్వారా ఎంతమంది స్టూడెంట్స్ని ప్రభు కొరకై సంపాదించినాడు, ఎంతమంది హృదయాలు ఆదరించబడ్డాయి. పౌలు ఫిలోమోన్ గురించి అంటున్నాడు, పరిశుద్ధుల హృదయాల్ని మూలంగా ఆదరించబడ్డాయి. ప్రియ సహోదరి, నీ జీవితాన్ని బట్టి, నీ కుటుంబాన్ని బట్టి పరిశుద్ధులు ఆదరించబడుతున్నారా? ప్రియ సహోదరుడా, పరీక్షించుకుందాం. ఇతరులకి ఆనందాన్ని కలుగజేసే వారంగా, ఆదరించే వారంగా ఉన్నామా? లేదంటే గంభీరమైనటువంటి మాట, ఒకరికొకరం వివాదం రేపుతున్నామా? పురికొల్పుతున్నామా? దేనికి పురికొల్పుతున్నాం? ప్రేమ చూపుటకు, సత్కార్యములు చేయటానికి పురికొల్పుతున్నామా? లేకపోతే వివాదానికి పురికొల్పుతున్నామా? అగ్నిగా ఉంటున్నామా? చల్లని నీరుగా మంటలను ఆర్పుతున్నామా? సమాధానకర్తలుగా ఉన్నామా? సమాధానపరిచే పరిచర్య చేస్తున్నామా? ఈరోజు నీ మినిస్ట్రీ ఏంటి? దేవుడు నీకు ఇచ్చిన పరిచర్య సమాధానపరిచే పరిచర్య, ఇంకే పరిచర్య లేదు. నువ్వు చేస్తే ఒకటే పరిచర్య, సమాధానపరిచే పరిచర్య ఆయన మనకి ఇచ్చాడు, అంతే.
దెర్ ఈజ్ నో అదర్ మినిస్ట్రీ, ఇంకా వేరే పరిచర్య లేదు. ఇది నా దేవుని ప్రజలకి, క్రైస్తవులకి ఇవ్వబడిన పరిచర్య, లోకాన్ని దేవునితో సమాధానపరిచే పరిచర్య, దేవుని ప్రజల మధ్య సమాధానాన్ని పరిచే పరిచర్య. ఈ రెండు పరిచర్యలే మనకి ఇవ్వబడ్డాయి. దేవుని ప్రజలుగా మనం ఎక్కడ ఉన్నా కూడా ఈ పరిచర్యనే చేయగలిగితే ఇతరులతో సమాధానపరచాలా. ఇదొక్కటే పరిచర్య మనకి ఇవ్వబడింది. మన జీవితాలను పరీక్షించుకుందాం. ప్రభువా, కనీసం రాబోయే దినాల్లో నా జీవితాన్ని బట్టి, నా సమర్పణను బట్టి, నా సాక్ష్యాన్ని బట్టి ఇతరులు రేపబడాలా, కొంతమందినైనా సంపాదించాలా. అలాంటి జీవితం నాకు దయచేయనని ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, నమ్మకమైన దేవా, నీ వాక్యాన్ని బట్టి వందనాలు. నిజంగా ప్రభువా, పేతురు ఎంత త్యాగపూరితమైనటువంటి సమర్పణతో కూడినటువంటి జీవితాన్ని జీవించినాడు. దేవుని ప్రజలను ప్రోత్సహించటానికి కొరకై, పురికొల్పటానికి కొరకై, వారిని రేపటానికి కొరకై మరలా ఒక పత్రికను రాశాడు. అంతేకాదు, నేను చనిపోయిన తర్వాత కూడా మీకు జ్ఞాపకం ఉండేటట్లు జాగ్రత్త చేస్తా, దాని కొరకై ఎంత సమర్పణ అవసరమైనా నేను సిద్ధపరిచి వెళ్ళిపోతా అని చెప్పాడు. నిజంగా మేము అనేక సార్లు స్వార్థపూరితమైన జీవితాన్ని జీవిస్తున్నాం. మా కొరకే, మా ఇంటి కొరకే, మా పిల్లల కొరకే, మా వరకే చూసుకుంటున్నాం. కానీ దేవుని ప్రజల కొరకై, సంఘం కొరకై, దేవుని పరిచర్య కొరకైనటువంటి గ్రాహ్యం లేనటువంటి స్థితిలో స్వార్థపూరితమైనటువంటి విధానంలో జీవిస్తూ వచ్చినాం. అయితే నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చినారు. సమర్పణతో కూడినటువంటి జీవితాన్ని జీవించినట్లు కృపను దయచేయి. మీరు మాకు ఇచ్చిన సమయము, తలాంతు, ధనం మీ రాజ్య వ్యాప్తి కొరకై, నీ ప్రజల క్షేమం కొరకై, ఆదరణ కొరకై, ప్రోత్సాహం కొరకై వాడినట్లు చేయండి. ఒకరికొకరము పురికొల్పుకునే వారంగా చేయండి. మా జీవితాన్ని బట్టి, మా విశ్వాసాన్ని బట్టి ఇతరులు ఆదరించబడాలి, ఇతరులు పురికొల్పబడాలి. అలాంటి జీవితాన్ని జీవించినట్లు కృపను దయచేయి. నీ వాక్యాన్ని దీవించు, నీ ప్రజలందరినీ దీవించు, వారి కుటుంబాలను దీవించు, వారి పిల్లల్ని దీవించు, వారికి అవసరమైన ప్రతి అక్కర తీర్చండి. అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరచండి, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి, పలు రకాల చెప్పుకోలేని సమస్యలు ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. మేము మీ కొరకై ఈ లోకంలో నమ్మకమైన రాయబారులంగా సమాధానపరిచే పరిచర్యను కలిగి జీవించుట కృపను దయచేయి. ఇది నా బైబిల్ స్టడీలో మీరు చేసిన సహాయం అంతటిని బట్టి వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు మా రక్షకుని నామంలో స్తుతించి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మికయు సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ ప్రభువైన యేసుక్రీస్తు రాకడ కొరకు ఎదురు చూస్తున్న వారికి, ఈ దినం బైబిల్ స్టడీలో పాల్పొందిన వారందరికీ, వాక్యం చెప్పిన దాసునికి సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. దేవునికి మహిమ, దేవునికి